హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, సో మనకు మొన్న మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్, ఎందుకంటే రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా నేను మా ఊరు వెళ్ళడం జరిగింది. అక్కడ సో నెట్వర్క్ అవైలబిలిటీ లేదు, సో దట్ మనకు వీడియోస్ అయితే మన ఛానల్లో లేవు. సో నెక్స్ట్ టైం నుంచి మన ఛానల్లో నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతే ఖచ్చితంగా మీకు కమెంట్ రూపంలో ఒక అప్డేట్ ఇస్తాను, సో దట్ మీరు మన ఛానల్లో వీడియో కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు రేడియో ఆపరేటర్కి సంబంధించి ఒక ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అర్హత 10+2 ఆర్ ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జీతం వచ్చేసరికి 45,000 రూపీస్ పర్ మంత్ అయితే ఇస్తారు. ఇది ఒక గవర్నమెంట్ జాబ్. సో ఏపీ, తెలంగాణ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రేడియో ఆపరేటర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి అప్లై చేసుకోండి. వీడియో చూస్తున్న అభ్యర్థులుగా నా యొక్క రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తున్న మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన గ్రూప్ లింక్ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఇదే గాయస్, సో డైరెక్టర్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ డిపార్ట్మెంటల్ రిక్రూట్మెంట్ ఫర్ పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్, అది రేడియో ఆపరేటర్, అదేవిధంగా రేడియో మెకానిక్ సంబంధించిన పోస్టులు ఇవి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి రేడియో కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్, రేడియో మెకానిక్ సంబంధించిన పే స్కేల్ వచ్చేసరికి మీకు లెవెల్ 4 కేటగిరీ 25,500 రూపీస్ నుంచి 81,100 రూపీస్ మీకు పే చేస్తారు. మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అది ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇది ఎఫెక్టివ్ ఫ్రమ్ 22nd April 2023 at 11 PM అండ్ విల్ బి క్లోజ్డ్ ఆన్ May 12th లాస్ట్ డేట్, నైట్ 12 PM అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో వేకెన్సీస్కి సంబంధించి, సో హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్కి సంబంధించి సో మొత్తం వచ్చేసరికి సో 75% కోటా అగైనెస్ట్ డైరెక్ట్ ఎంట్రీ, 25% కోటా అగైనెస్ట్ డిపార్ట్మెంటల్ సర్వింగ్ పర్సన్ కింద. సో మొత్తం టోటల్ వేకెన్సీ వచ్చరికి 217 ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ సంబంధించి 75% కోటా అగైనెస్ట్ డైరెక్ట్ ఎంట్రీ 19 వేకెన్సీ, అదేవిధంగా 25% కోటా అగైనెస్ట్ డిపార్ట్మెంటల్ వేకెన్సీ సంబంధించి టోటల్ 30 వేకెన్సీ అయితే ఉన్నాయి గాయస్. మనం దీంట్లో సో రిక్రూట్మెంట్ డేట్స్ చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్ సో రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది OMR బేస్డ్. మీకు 4th June 2023 అంటే సండే రోజు 10 to 12 ఉంటుంది. సో అది హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ సంబంధించి. హెడ్ కానిస్టేబుల్ మెకానిక్ సంబంధించి సండే రోజు అదే 4th రోజు 3 నుంచి 5 అయితే ఉంటుంది. సో ఇది ఎగ్జామ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్. కానీ ఫ్రెండ్స్, సెకండ్ ఫేజ్ సంబంధించి PST PET డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫార్మ్ డేట్స్ విల్ బి నోటిఫైడ్ వైల్ ఇష్యూయింగ్ అడ్మిట్ కార్డ్ ఫర్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చారు గైస్. సో ఆల్ ద క్యాండిడేట్స్ అపేరింగ్ ఇన్ సెకండ్ స్టేజ్ మస్ట్ హ్యావ్ టు క్వాలిఫై the PST, PET and document for further appearing in the next phase ఇచ్చారు. సో డిక్టేషన్ టెస్ట్ అండ్ పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ పోస్ట్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ ఆర్ రిక్వైర్డ్ టు క్వాలిఫై డిక్టేషన్ టెస్ట్ అండ్ పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ డ్యూరింగ్ ది స్టేజ్ ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ ఫేజ్ వచ్చేసరికి డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అదే ఆర్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అంటారు. ఫార్మ్ డేట్స్ విల్ బి నోటిఫైడ్ వైల్ ఇష్యూయింగ్ అడ్మిట్ కార్డ్ ఇచ్చారు. సో మొత్తం 3 ఫేజ్లో అయితే కనెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ ఇస్ మెడికల్ ఎగ్జామినేషన్. ఫైనల్ రిజల్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ సపరేట్లీ, అండ్ మెరిట్ విల్ బి ప్రిపేర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ సంబంధించి టోటల్ మార్క్స్ అబ్టైన్ ఇన్ OMR బేస్డ్ రిటర్న్ టెస్ట్ 200 మార్క్స్ అండ్ డిక్టేషన్ టెస్ట్ 50 అవుట్ ఆఫ్ టోటల్ 250 మార్క్స్, 200 + 50 మార్క్స్ రెస్పెక్టివ్లీ. సో హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ సంబంధించి టోటల్ మార్క్స్ అబ్టైన్ ఇన్ OMR బేస్డ్ రిటర్న్ టెస్ట్ అవుట్ ఆఫ్ 200 మార్క్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ రిజల్యూషన్ ఆఫ్ TIE కేసెస్, మెరిట్ లిస్ట్ అండ్ టై కేసెస్లో సో మెరిట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఆల్ ఈవెంట్స్ ఆల్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై దెమ్ ఇన్ OMR బేస్డ్ రిటర్న్ టెస్ట్ ఫర్ హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్, అదేవిధంగా మార్క్స్ అబ్టైన్డ్ బై దెమ్ ఇన్ OMR బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ప్లస్ డిక్టేషన్ టెస్ట్ ఫర్ any candidate qualifying for both post will be allotted the post of radio head constable radio operator or head constable radio mechanic according to the preference obtained by him or her while filling the application form ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసినట్లయితే, సో హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయితే ఉండాలి. సో ఆర్ 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వాలెంట్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్తో పాటుగా 60% మార్క్స్తో ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అని ఇచ్చారు ఫ్రెండ్స్.
సో అదేవిధంగా మెట్రికులేషన్ ఆర్ ఈక్వాలెంట్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ 2 years ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్ రేడియో, అదేవిధంగా టెలివిజన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఆర్ డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆర్ జనరల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ సంబంధించి ఇంటర్మీడియట్, అదేవిధంగా 12th పాస్ అయి ఉండాలి. అది సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్. ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించి 5 years, ఓబీసీకి సంబంధించి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ లో అన్రిజర్వ్ 3 years, ఓబీసీ 6 years, ఎస్సీ ఎస్టీకి 8 years అయితే ఇచ్చారు. BSF డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ సంబంధించి అన్రిజర్వ్ 40 years ఆఫ్ ఏజ్, ఎస్సీ ఎస్టీ 45 years, గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి అన్రిజర్వ్ 40 years, ఓబీసీ 43, ఎస్సీ ఎస్టీకి 45, విడో డైవర్స్ ఉమెన్కి సంబంధించి అన్రిజర్వ్ 35, ఓబీసీ 38 years, ఎస్సీ ఎస్టీకి సంబంధించి 40 years అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్స్ చూసినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి హైట్ మేల్ క్యాండిడేట్స్కి 168 centimeters, ఫీమేల్ క్యాండిడేట్స్కి 157 centimeters, చెస్ట్ వచ్చేసరికి 80 centimeters ఉండాలి. అదేవిధంగా ఫీమేల్కి నాట్ అప్లికబుల్. వెయిట్ వచ్చేసరికి ప్రపోర్షనేట్ టు హైట్ అండ్ ఏజ్ యాజ్ పర్ మెడికల్ స్టాండర్డ్స్, సేమ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇంకా ఈ డీటెయిల్స్లో క్లియర్గా చూసినట్లయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటాయి. అది 2 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది. మీకు there will be 100 questions ఆఫ్ 200 marks ఉంటుంది. సో పార్ట్ 1 ఫిజిక్స్ 40 questions 80 marks, పార్ట్ 2 మ్యాథమెటిక్స్ 20 questions 40 marks, పార్ట్ 3 కెమిస్ట్రీ 20 questions 40 marks, పార్ట్ 4 ఇంగ్లీష్ అండ్ జీకే 20 questions 40 marks, టోటల్ 100 questions ఉంటాయి. 200 marks అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఫర్ ఎవ్రీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆఫ్ 2 marks 0.25 marks అయితే డిడక్ట్ చేస్తారు ఫర్ రాంగ్ ఆన్సర్ ఇవ్వడం అయితే జరిగింది గైస్. సెకండ్ ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ పిఎస్టీ పీఈటీ అదేవిధంగా డాక్యుమెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. పిఎస్టీ వచ్చేసరికి ఫ్రెండ్స్ హైట్ చెస్ట్ వెయిట్ అయితే చూస్తారు ఫ్రెండ్స్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్కి. సో 1.6 kilometer రేస్ ఇన్ 6.5 minutes, 800 meters race in 4 minutes in female candidates, long jump 11 feet in 3 chances, 9 feet long jump in 3 chances, high jump 3.5 feet in 3 chances, 3 feet high jump in 3 chances అయితే మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది గైస్. సో డాక్యుమెంట్ కూడా వెరిఫై చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫై చేసి వాళ్ళు ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. డిక్టేషన్ టెస్ట్ చూసినట్లయితే డిక్టేషన్ టెస్ట్ అయితే ఇంగ్లీష్ రైటింగ్ ఉంటుంది. ఫర్ మినిమం 150 words ఉంటాయి, 50 marks. సో పారాగ్రాఫ్ రీడింగ్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఇచ్చారు. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఫర్ అబౌవ్ ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ విల్ బి 38% ఫర్ జనరల్ ఓబీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా 33% ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా జరిగింది. థర్డ్ ఫేజ్ వచ్చేసరికి డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం అయితే చూస్తారు. సో ఫ్రెండ్స్ సో మీరు చూసినట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే సైట్ ఇచ్చారు, ఆ సైట్కి మీరు అప్లై చేసుకోవాలి. స్టార్ట్ డేట్ వచ్చేసరికి 22 April 2023, క్లోజింగ్ వచ్చేసరికి May 12, 2023 ఫ్రెండ్స్. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ సో ఫర్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెచ్సి హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ రేడియో మెకానిక్ సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ 100 rupees ఓన్లీ ఫర్ ఈచ్ పోస్ట్ త్రో ఎస్బీఐ ఆన్లైన్ పేమెంట్ గేట్ ద్వారా పే చేయాలి. అది నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ వ్యాలెట్. అదేవిధంగా గైస్ no examination fee is required to be paid for the candidates belonging to exempted categories or female candidates, the SC, ST, BSF candidates, other than ex-service. However, 40 rupees plus taxes will be charged from every candidate as servicing charge అయితే ఫీ తీసుకుంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా రిక్రూట్మెంట్ సెంటర్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ రిక్రూట్మెంట్ సెంటర్స్ వచ్చేసరికి మన తెలంగాణలో ఎక్కడైతే లేదు, సో మొత్తం దగ్గరలో ఎక్కడ ఉందో అక్కడైతే మీరు అప్లై చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా ఫ్రెండ్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో కంపల్సరీగా వేకెన్సీ సంబంధించి అప్లై చేసుకోండి. లింక్స్ అని కూడా మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్గా వీడియోతో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్. మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.